మనం గ్రహించాల్సింది ఏంటిందండి, నీకు ఒక అనారోగ్య సమస్య ఉందా, నీకు ఒక కుటుంబంలో అప్పుల భారం ఉందా, ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయా, లేక భార్యాభర్తల మధ్యలో సమాధానం లేదా, లేక పిల్లలు మాట వినట్లేదు అనుకుంటున్నారా, ఉద్యోగాలు లేకుండా ఉంటున్నారా, వివాహాలు కాని వారి ఇంట్లో ఉంటున్నారా? ఈ సమస్యలు ఒక్క మన జీవితంలోనే ఉన్నాయా, లేక మనం ఎరిగిన వారి జీవితంలో, తెలియని వాళ్ళందరి జీవితంలో ఉన్నాయా? నీకు తెలియకుంటే దేవుడు రోజు నీకు నాకు మనకు చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు. అంటే వాళ్ళతో పాటే నువ్వు ఉన్నావు, వాళ్ళకు వచ్చిన సమస్యలే నీకు వస్తున్నాయి. ఇది ప్రత్యేకంగా నాలో నువ్వు ఉన్నావనో, లేక నాలో నువ్వు లేవనో అదంతా కాదు. నీకు కూడా సమస్య ఉంది. అందరికి ఉన్నదే మీకు కూడా సమస్యగా ఉంది. కానీ ఈ సమస్యలో నువ్వు గమనించాల్సింది ఏంటిది? ఈ శోధనలో నువ్వు నేర్చుకోవాల్సింది ఏంటిది? ఈ సమస్యలో నా జీవితంలో నాకున్న నా దేవుడు నమ్మదగిన వాడు అని నువ్వు గ్రహించాలి దేవుని దగ్గర.